హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బిజినెస్. కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కార్ చేస్తుంటే ఎప్పుడు కూడా నా ఛానల్లో అన్ని సింగిల్ ఓనర్ సెకండ్ ఓనర్ వెహికల్స్ మాత్రమే ఉంటాయన్న. ఒకసారి నా ఛానల్ వీచ్ చేయండి, అలానే నా ఛానల్ షేర్ చేయండి అన్న. అందరికీ వెళ్తుంది అనమాట వీడియో అనేది. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి 1.4 PK వర్షన్ అన్న, ఫియట్ లీనియా అనమాట. చాలా సెడాన్ వెహికల్ అన్న, చాలా లగ్జరీగా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే సీల్ ఉందన్నమాట. సెకండ్ ఓనర్ వెహికల్ తో తెచ్చేసానన్న. బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బ్లాక్ కలర్ బండి అన్న, ఒక్క గీత కూడా లేదనమాట. వెహికల్ కి అంత నీట్ మెయింటైన్ చేశారనమాట. పవర్ విండోస్ తో వస్తుంది, అలానే మన గ్లాస్ అని ఒరిజినల్ అన్న, అలా వీళ్ళతో వస్తుంది, అన్న సీల్ టైర్స్ ఉన్నాయన్న వెహికల్ కి అయితే. మనకైతే ఈ రోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దాం అన్న. మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. ఫ్రంట్ సైడ్ అయినా ఇప్పుడు డ్రైవ్ సైడ్ అనేది చూద్దాం అన్న. వెహికల్ కి అయితే బ్లాక్ కలర్ లో అన్న సెడాన్ వెహికల్ అనమాట. చాలా లగ్జరీగా ఉంటది అనమాట వెహికల్ అయితే. మనము చూసాం కదా ఇక్కడ డ్రైవ్ సైడ్ అయితే చాలా నీట్ గా ఉందన్నమాట. ఎక్కడ స్క్రాచెస్ అంటే ఏం లేవన్నమాట. 2010 మోడల్ అనమాట వెహికల్ అయితే. మనకి చూసారు కదా ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది అన్న. ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఒరిజినల్ ఉందన్నమాట. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు. నీట్ గా ఉందన్నమాట. చాలా నీట్ ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి బ్యాక్ టైర్ అన్న, బ్యాక్ టైర్ చూస్తే సీల్ టైర్ ఉందన్నమాట. అలా వీల్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. అలానే మనకి ఫ్రంట్ టైర్ అన్న, ఫ్రంట్ టైర్ కూడా సీల్ టైర్ ఉంది. అలానే అలా వీల్ చూడండి చాలా నీట్ గా ఉందన్న. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు అనమాట వెహికల్ అయితే. చాలా అంటే చాలా లగ్జరీగా ఉందన్న వెహికల్ అయితే. మనకి బ్యాక్ సైడ్ అన్న, బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటది అనమాట. ఫియట్ లీనియా అనమాట. చాలా టాప్ ఎండ్ మోడల్ లగ్జరీగా ఉంటుంది అన్న. 1.4 PK వర్షన్ వస్తుంది, పెట్రోల్ ఇంజన్ వస్తుంది అనమాట వెహికల్ అయితే. మనకి లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. లెఫ్ట్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్న. అలానే మనకి ఇక్కడ కూడా బ్యాక్ టైర్ అనేది చూసారా సీల్ టైర్ ఉంది. అలానే అలవిల్ కూడా పర్ఫెక్ట్ ఉందన్న. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉందన్న. అలానే మనకి ఇక్కడ కూడా గ్లాస్ అనేది ఒరిజినల్ ఉందన్న. ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారన్న. చూసారు కదా ఎంత నీట్గా ఉందో బండి అయితే. మనకి ఫ్రంట్ టైర్ కూడా అన్న సీల్ టైర్ ఉంది. అలానే అలవిల్ కూడా చూసారు కదా. మనకి రూఫ్ అన్న, రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఎక్కడ నలగలేదు అనమాట. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. మన బ్యాక్ సైడ్ అన్న, బ్యాక్ సైడ్ డోర్ చూసారు కదా సీల్ ఉందన్నమాట. పర్ఫెక్ట్ ఉంది. పవర్ విండోస్ అన్న మొత్తం 4 కూడా వర్కింగ్ చేస్తున్నాయి అనమాట. లోపల ఇంటీరియర్ చూసారు కదా, కంపెనీ వచ్చిన సీట్స్ అన్న ఉండేది. అంత లగ్జరీగా ఉందన్నమాట. స్మూత్నెస్ అయితే చాలా చాలా బాగుంది అన్న వెహికల్ కి అయితే. మనకి అలానే సెంటర్ లో కప్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తారన్న. హ్యాండ్ రెస్ట్ ఉంది, కప్ హోల్డర్ ఉందన్నమాట వెహికల్ కి అయితే. మనకి చూసారు కదా కప్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సీట్లు అయితే లగ్జరీ సీట్లు అన్న ఇవైతే. మనకి డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ అయితే మనకి సూపర్ అంటే సూపర్ ఉందన్న. డాష్ బోర్డ్ అయితే చాలా లగ్జరీగా ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయన్న వెహికల్ అయితే. ఫుల్ టాప్ అండ్ మోల్ అనమాట వెహికల్ అయితే తెచ్చేసాను మీ దగ్గరికి అన్న. రూఫ్ కూడా అన్న ఎక్కడ నలగలేదు అనమాట. లైట్ కూడా పర్ఫెక్ట్ ఉంది. చూసారు కదా రూఫ్ కూడా ఎక్కడ నలగలేదు అనమాట. వెహికల్ అయితే అంత పర్ఫెక్ట్ ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ అన్న కోపెన్ డోర్ అనమాట. చూసారు కదా ఇది కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయన్న. 4 doors కి 4 స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనకి లోపల చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. మనకి ఇక్కడ కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్న. చూసారండి ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏసీ వెన్స్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉందన్నమాట. సీట్ కూడా ఉంది. అలానే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయన్న. మనకి గేర్ లివర్ అన్న, హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్న. ఇక్కడ వెహికల్ కి అయితే చూసారు కదా ఇక్కడ కూడా అన్న. మనకి చూడండి లాంగ్ నుంచి అయితే ఎంత నీట్ గా ఉందో వెహికల్ అయితే. చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటది అన్న వెహికల్ అయితే. మనకి సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా లైటింగ్ అనే ప్రొవైడ్ చేస్తారన్న. ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ అనే ప్రొవైడ్ చేస్తారన్నమాట. స్పీకర్స్ అయితే మనకి చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. బండి అయితే బ్లాక్ కలర్ లో అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. 4 doors కూడా ఒరిజినల్ ఉన్నాయి. అన్ని సీల్డ్ ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్ ఉందన్నమాట వెహికల్ అయితే. ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న. మనకి ఫ్రంట్ సైడ్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. మనకి బండి అయితే చాలా లగ్జరీగా ఉంది. మనకి డ్రైవ్ సైడ్ అన్న, డ్రైవ్ సైడ్ డోర్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. డ్రైవ్ సైడ్ డోర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. 4 పవర్ విండోస్ అన్న వర్కింగ్ లో ఉన్నాయన్నమాట. పవర్ విండోస్ అయితే మనకి వెహికల్ కి అయితే సెంటర్ లాకింగ్ కూడా ఉందన్నమాట. మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి బ్యాక్ సైడ్ అన్న, బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసారు కదా. బ్యాక్ సైడ్ డోర్ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్ ఉంది. బ్లాక్ కలర్ లో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారన్న వెహికల్ అయితే. మనకి మనం డిక్కీ అనేది ఓపెన్ చేద్దాం అన్న. ఇప్పుడు మన డిక్కీ అనేది ఇక్కడ ఉందన్నమాట. డిక్కీ అనేది ఓపెన్ చేద్దాం అన్న. చూసారు కదా డిక్కీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. డిక్కీ కూడా మనకి చాలా పెద్దగా ఉందన్న. చూసారు కదా డోర్ కూడా ఒరిజినల్ ఉంది. మనకి షాక్ అబ్జర్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. పర్ఫెక్ట్ ఉంది. మనకి డిక్కీ స్పేస్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. చాలా పెద్దగా ఉందన్న డిక్కీ స్పేస్ అనేది. మనకి వచ్చి గ్లాసెస్ అనేటివి సన్ రాకోకుండా చేస్తుంది అన్నది. మనకి అవి కూడా ఇచ్చారనమాట కస్టమర్ అయితే దీంట్లోనే. మనకి ఇప్పుడు
టైర్ చూసారు కదా, టైర్ కూడా చాలా బాగుందన్న. సీల్ టైర్ ఉందన్నమాట. స్టెప్నీ టైర్ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఎక్కడ రస్ట్ అంటూ ఏం లేదనమాట. చాలా ఎక్సలెంట్ ఉంది. సీల్ టైర్ ఉంది, స్టెప్నీ టైర్ కూడా. మనకి బూట్ స్పేస్ కూడా చాలా పెద్ద ఉందన్న. చూసారు కదా, బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. పెద్ద ఉందన్నమాట బూట్ స్పేస్ కూడా. ఎక్సలెంట్ ఉందన్న. డిక్కీ కూడా మనకి చూసారు కదా, డిక్కీ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా అన్న బ్లాక్ గ్లాస్ అనేది ఒరిజినల్గా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అనేది గ్లాస్ అనేది చూసారు కదా, గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్లో పెట్టుకున్నారన్న. మనకి కీస్ పెట్టుకోవడానికి వచ్చి ఇక్కడ ఉందన్న. మనకి ఇంజన్ ఆన్ చేసుకోవడానికి మనం వెహికల్ అనేది ఆన్ చేద్దాం అన్నప్పుడు కస్టమర్ నుంచి 2 కీస్ కూడా అవైలబిలిటీ అన్న. చూసారు కదా, కీస్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. మనకి రిమోట్ సిస్టమ్ కూడా ఉందన్న. లాకింగ్ అన్లాకింగ్ కూడా ఉందన్నమాట. కీస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా, 2 కీస్ కూడా ఉన్నాయి. మన వెహికల్ అయితే ఆన్ చేద్దామన్నా. మనకి రీడింగ్ చూసారు కదా, 76,000 మాత్రమే తిరిగింది. సూపర్ అంటే సూపర్ ఉందన్న. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. లీనియా అనేది మనకి ప్రతి ఒక్కటి దీంట్లోనే చూపిస్తుంది అన్న. మనకి కంట్రోల్స్ అనేది, ఫ్యూయల్ అనేది ప్రతి ఒక్కటి దీంట్లోనే చూపిస్తుంది అనమాట. మనకి రీడింగ్ వచ్చి 76,900 మాత్రమే తిరిగింది. అంటే 76,900 మాత్రమే రీడింగ్ అనేది ఉందన్న. బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. వెహికల్ అయితే మనం వెహికల్ అనేది ఆన్ చేద్దాం. సింగిల్ అంటే సింగిల్ సేఫ్టీ స్టార్ట్ అయిపోద్ది అనమాట. వీళ్ళైతే చూసారు అయితే అవునే అలా అంటే ఆన్ అయిపోయింది అనమాట. వెహికల్ అయితే చాలా బాగుందన్న. ఇప్పుడు ఏసీ అనేది ఆన్ చేద్దామన్న. మనకి ఏసీ అనేది చాలా బాగుందన్న. చూసారు కదా, ఆన్ చేసానా లేదా విత్ ఇన్ సెకండ్స్ లో కూలింగ్ అనేది వస్తుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్న. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఏసీ అయితే పర్ఫెక్ట్ ఉందన్న. అసలు చాలా అంటే చాలా బాగుంది. మన డిక్కీ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. డిక్కీ ఇక్కడ ప్రెస్ చేసామంటే డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే చూసారు కదా, మన మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు వెహికల్ అనేది బ్రాండ్ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. బ్రాండ్ అనేది ఓపెన్ చేశాను. పవర్ విండోస్ అన్న మొత్తం వర్కింగ్ లో ఉన్నాయన్నమాట. వెహికల్ కి అయితే చూసారు కదా, వెహికల్ కి అయితే మొత్తం వర్కింగ్ లో ఉన్నాయన్నమాట. పవర్ విండోస్ అయితే మనకి ఇదన్న బ్రాండ్ డోర్ అయితే. బ్రాండ్ డోర్ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. చూసారండి, బ్రాండ్ డోర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఎక్కడ ఏం కాలేదు. మనకి అప్రాన్స్ చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి ముందర కూడా పట్టి చూడండి ఎంత నీట్గా ఉందో. పట్టి కూడా చాలా బాగుందన్న, ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా అన్న అప్రాన్ అయితే చాలా బాగుంది. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. మనకి ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఎంత సైలెంట్ ఉంది ఇంజన్ బీడింగ్ అయితే. మనకి 1.4 అన్న పీకే వర్షన్ అనేది వస్తుంది అనమాట. వెహికల్ అయితే మనకి చూసారు కదా, ఇంజన్ అయితే సూపర్ ఉందన్నమాట. పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. మైలేజ్ అయితే జబర్దస్త్ ఉంటుంది అన్న. 18 పక్కా వస్తుంది అనమాట మైలేజ్ అయితే. మనకి అవుటర్ సిటీలో అయినా కూడా మైలేజ్ బండ్ వస్తుంది అన్న. ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. మనకి ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉందన్నమాట. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 2,50,000 మాత్రమే చెప్తున్నారన్న. అంటే 2,50,000 మాత్రమే చెప్తున్నారు కస్టమర్ చెప్తున్న ధర అయితే. ఈ వీడియో నాలన్నా షేర్ చేయడం అందరికీ వెళ్తుంది అనమాట. కొత్తగా వచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కార్డ్ చేస్తుంటే కూడా అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.